సీఎం చంద్రబాబు హంద్రీనీవా విస్తరణ పనులు చేపట్టి అభివృద్ధికి బాటలు వేస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. ఇక హంద్రీనీవా పనుల విస్తరణ అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. ఇక డేటా వైఎస్ఆర్సీపీ నేతలు డిసైడ్ చేయవచ్చని, లేక తాను చెప్పిన తేదీల్లో వారు ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నారని కాల్వ శ్రీనివాసులు అల్టిమేట్ జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి అలాగే శివరామిరెడ్డిలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక శివరామిరెడ్డి ఒక వేస్ట్ కార్డ్ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఛాయాపురం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ముగ్గురు నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన అనవసరంగా నోరు బారేసుకున్నారు. అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శివరామిరెడ్డి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ప్రకటనలు చేస్తే, జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా హంద్రీనీవా పనులు ఎందుకు ఆగిపోయినాయి, ఎందుకు ఆపేశావు, పనులు కొనసాగించు అని అడగలేకపోయినారు, పనులు జరిపించలేకపోయినారు. అట్లాంటి మీరు ఈరోజు మళ్ళీ 3,700 కోట్ల రూపాయల ఖర్చుతో తొలి దశ రెండో దశల్లో హంద్రీనీవా విస్తరణ పనులు జరుగుతూ ఉంటే వాటిపైన మీరు విమర్శలు చేయడం మంచిది కాదు. ప్రతిపక్షంలో ఉన్నారు, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. వైసీపీలో వేస్ట్ కార్డుగా ఉన్న శివరామరెడ్డి స్పందించి కాలువ శ్రీనివాసుల్ని ఉరవకొండ రమ్మను అన్నాడు. నేను శివరామరెడ్డికి ఒకటే చెప్తాను, ఉరవకొండే కాదు, నీ కొనకొండలకు వస్తా, నీ ఇంట్లో చర్చ పెట్టినా వస్తా శివరామరెడ్డి అని నేను అతని ప్రతి సవాల్ను స్వీకరిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఛాయాపురం వచ్చిన తర్వాత